నమస్కారం. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అధిక బరువు, స్థూలకాయం ఇవాళ మహిళల పాలిట గుదిబండలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల్లో అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. అధిక బరువు, స్థూలకాయం నేడు మహిళల పాలిట ఆటం బాంబుల్లా పరిణమిస్తున్నాయి. చాప కింద నీరులా మెల్లమెల్లగా శరీరాన్ని వ్యాధుల కుంపటిగా మార్చేస్తున్నాయి. ఋతుచక్రం, గర్భధారణలో ఇబ్బందులు మొదలుకుని గుండె జబ్బుల దాకా రకరకాల ఉపద్రవాల్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు మహిళలు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అధిక బరువు నేడు అతివల పాలిట గుదిబండగా మారుతోంది. స్థూలకాయం స్త్రీలకు నేడు పెను విపత్తుగా పరిణమిస్తోంది. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, కొవ్వు పదార్థాల్ని, జంక్ ఫుడ్ ని అతిగా తీసుకోవడం, కదలికలు లేని బద్ధకపు జీవన శైలి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, వీటికి తోడు హార్మోన్ల గజిబిజి, ఇవన్నీ ఇవాళ మహిళలకు అధిక బరువును, స్థూలకాయాన్ని శాపంగా అంటగడుతున్నాయి. పాత రోజులతో కంపేర్ చేసుకుంటే మహిళలకి ఎన్నో రకాల ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి. ఎగ్జాంపుల్ తిరగలి తిప్పడం, దంచడం, నీళ్లు క్యారీ చేయడం, ఫ్లోర్ మాపింగ్ క్లీన్ చేయడం, పొయ్యి ఊదడం, ఎన్నో రకాల ప్రతిరోజు కావాల్సిన దినచర్యల్లో ఎక్కువ యాక్టివిటీస్. నిజంగా పాస్ట్ 30 years మనం చూస్తే 900 కిలో క్యాలరీస్ల శక్తిని ఖర్చు పెట్టేవాళ్ళు అదనంగా మహిళలు. ఈరోజు ఆ 900 క్యాలరీస్ కూడా వాళ్ళ జీవితం నుంచి వెళ్లిపోయాయి. అదే కొవ్వుగా మారి కొంచెం 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 అన్ని భాగాల్లో చేరుతుంది. ఇది మొదటి కారణం. రెండవది, పాతకాలంతో కంపేర్ చేసుకుంటే మహిళల్లో ఆహార నియమాలు నిదానంగా చెడిపోయాయి. పాత రోజుల్లో మహిళలు పొద్దున్నే తినేసేవాళ్ళు. అందరూ పనికి పంపించి, స్కూల్కి పంపించి కూడా మహిళలు త్వరగా తినేవాళ్ళు. తర్వాత ఏదో ఇన్ఫెక్షన్స్ వల్ల వేరే జబ్బులు ఉండేవి, కానీ స్థూలకాయం వల్ల బాధపడుతూ మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఉన్న మహిళలు ఒక 30 సంవత్సరాల కింద చాలా అరుదు. ఇక మూడవ కారణం, మహిళలు వాళ్ళ సమయాన్ని మేనేజ్ చేసుకోవడం లేదు. మహిళలకి ఎక్కువ వర్క్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని కూడా చూడాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు వర్కింగ్ చేసే మహిళలు అయితే అది కూడా చూసుకోవాలి. డబుల్ కెరియర్ ఉంటుంది. సో మహిళలకి ఎక్కువగా సమయాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలియటం లేదు. లాస్ట్ బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాత రోజుల్లో మహిళలు ఎక్కువగా కూర్చునేవాళ్ళు కాదు. నిజానికి ఇళ్లలో వెళ్తే కుర్చీలే ఉండేవి కాదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ చైర్స్ అయిపోయినాయి. ఎగిరే బాతు కన్నా కూర్చునే బాతు ఎక్కువ లావ్ అవుతుంది అన్నట్లుగా ఎక్కువ గంటల సేపు మహిళలు కూర్చుంటున్నారు. సో ఈ 4 కారణాలు ఇప్పుడిప్పుడే హార్వర్డ్ మెడికల్ స్కూల్ కనుక్కున్న రీసెర్చ్ ప్రకారం పిల్లల్లో, మహిళల్లో ఎక్కువగా బరువు ఎక్కడానికి ముఖ్యమైన కారణం టీవీ చూస్తూ ముందు తినటం. అంటే మనం తినే ఆహారము, దాని స్మెల్ ఎలా ఉంది, ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అని అన్ని మర్చిపోయి మనము అలా టీవీ చూస్తూ అరగంట సేపు తినే కొద్ది మన ఆహారం ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా లాస్ట్ రీజను థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, తర్వాత వేరే హార్మోన్ సంబంధిత డిస్టర్బెన్సెస్. ఈ 5 ఏరియాస్ నుంచి మహిళలు ఎక్కువగా, మగవాళ్ళ కంటే ఎక్కువగా బరువు అవుతుంది. బాడీ మాస్ ఇండెక్స్, దీన్నే సింపుల్ గా BMI అని పిలుస్తారు. వయస్సుకు, ఎత్తుకు ఎంత బరువు ఉండాలో తెలిపే సూచి ఇది. శరీర బరువుని కేజీలలో, ఎత్తు వర్గాన్ని మీటర్లలో భాగహారం చేయడం ద్వారా ఈ సూచిని మనం తెలుసుకోవచ్చు. BMI సూచి 20 నుంచి 25 మధ్య ఉండటాన్ని ఆరోగ్యకరమైన బరువుగాను, 25 నుండి 30 మధ్యలో ఉంటే అధిక బరువుగాను,
30 పైన ఉంటే స్థూలకాయంగాను పరిగణిస్తారు. ఇవాళ చాలా మంది మహిళల్లో ఈ BMI సూచి అన్నది 25 పైనే ఉంటోందన్నది చేదు వాస్తవం. కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా మహిళల్లో 2 రకాలుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రకమైన శరీరాకృతిని యాపిల్ షేప్ గా పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది పియర్స్ షేప్, అంటే బొప్పాయి పండు ఆకృతి అన్నమాట. చాలా మంది మహిళల్లో కొవ్వు నిలువలు ఎక్కువగా పియర్స్ షేప్ ఆకృతిలో, అంటే శరీర కింది భాగాల్లో పేరుకుపోతున్నాయి. ఆడవాళ్ళకి ఎక్కువగా ఉండే ఒబెసిటీ ముఖ్యంగా మన ఇండియాలో లోవర్ బాడీ ఒబెసిటీ. దీన్నే మనం గైనాయిడ్ ఒబెసిటీ అంటాం. దీన్నే పియర్ షేప్ అంటాం. మగవాళ్ళు వచ్చేదాన్ని యాపిల్ షేప్ అంటాం. ఈ యాపిల్ పియర్స్ మనం పక్కన ఉంచితే సైంటిఫిక్ గా మనం చూసుకుంటే తొడలు, పిరుదలు, కాఫ్ మసిల్స్, అంటే పట్టు నుంచి కింది భాగంలో ఫ్యాట్ చేరడాన్ని మనం గైనాయిడ్ ఒబెసిటీ అంటాం. గైనాయిడ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ఇది లేడీస్ లో అయ్యేది కాబట్టి. అయితే ఈ 2 రకాల డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇంకొక 3వ రకం కూడా ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా పిల్లల్లో ఓవరాల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ మేము చాలా మంది పిల్లల్లో గమనించాం. లోవర్ బాడీ కాదు అప్పర్ బాడీ, ఎనీవేర్ ఫుల్ బాడీ కూడా వాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది. ఇది ఒక 3వ రకమైన వెరైటీ. సో ఈ రకాలైన ఒబెసిటీ ఫ్యాట్స్ డిస్ట్రిబ్యూషన్ మనం గమనిస్తాం. అయితే ఈ రోజుల్లో మహిళలుగా పెద్దవాళ్ళ లేడీస్ అయి వాళ్ళు ఫ్యాట్ చేరడం కన్నా టీనేజర్ గర్ల్స్ లో ఎక్కువగా ఫ్యాట్ చేరుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే నిజానికి మహిళలు ఒబీస్ లాగానే ఉంటారు. మీ ఆడపిల్లలు మీరు ఒకసారి గమనించండి. సన్నగా, నడుము సన్నగా, చురుగ్గా, బాగా పని చేస్తుంది అంటే మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ అమ్మాయి ఎక్కువసేపు కూర్చుంటుంది, లేజీగా ఉంది, పొట్ట కొంచెం పెరుగుతూ ఉంది అంటే తప్పకుండా మీరు నిజంగా సీరియస్ గా దీని గురించి ఆలోచించండి. ఆ అమ్మాయి యొక్క థైరాయిడ్ గ్రంథిని పరీక్షించండి, హార్మోన్స్ ను పరీక్ష చేయండి, ప్రతి నెల ఋతుక్రమం సరిగా జరుగుతుందా లేదా చూడండి. అంతేకాకుండా ఎలా తింటుంది, ఎలా పనిచేస్తుంది కూడా గమనించండి. సో టీనేజ్ గా మనం కంట్రోల్ చేస్తేనే మహిళల్లో వచ్చే ఒబెసిటీ మనం ఆపగలం. మన శరీర బరువు ఐడియల్ వెయిట్ లో ఉందా లేదా మీరు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? చిన్న లెక్క చేయొచ్చు. మీరు మీ శరీరం యొక్క హైట్, మీ పొడుగు ఎన్ని సెంటీమీటర్లు ఉన్నారో కొలుచుకోండి. ఒకరోజు గోడ మీద మార్క్ చేసి కొలుచుకోండి. దీంట్లో నుంచి 100ని మైనస్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ నా హైట్ 172 సెంటీమీటర్స్, దీంట్లో 100 నేను తీసేస్తే వచ్చేది 72. అంటే 72 కన్నా ఎక్కువ బరువు నేను ఉండకూడదు. ఇది చాలా సింపుల్ మెథడ్. రెండవది, మీ నడుము యొక్క చుట్టుకొలత బొడ్డు కంటే పైన మీరు కొలుచుకోండి ఎన్ని సెంటీమీటర్లు ఉందో. అదేవిధంగా మీ హిప్, హైయర్ వైడెస్ట్ పార్ట్ ఆఫ్ ది హిప్ ని చుట్టుకొలత కొలుచుకోండి. ఈ రెండింటి రేషియో చేస్తే ఆడవాళ్ళకి వేస్ట్ బై హిప్, నడుము చుట్టుకొలతని మీ హిప్ చుట్టుకొలతోటి భాగారిస్తే వచ్చే వాల్యూ 0.85 కంటే తక్కువ ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉంది అంటే మీ నడుము చుట్టుకొలత పెరుగుతూ ఉంది అంటే పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది, అంటే ఆండ్రాయిడ్ ఒబెసిటీ పెరుగుతుంది, అంటే మీ రిస్క్ ఫర్ డిసీజ్ పెరుగుతుంది.